దేవుని పరిశుద్ధ నామమునకై మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 27వ వచనం. అయితే బర్నబా అతనిని దగ్గరకు తీసి అపోస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి, అతడు త్రోవలో ప్రభువును చూచెననియు ప్రభువు అతనితో మాట్లాడననియు అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించిననియు వారికి వివరముగా తెలియపరిచెను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము దేవునిలో ప్రోత్సహించుట. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉండి మారు మనస్సు అనుభవం లేకుండా క్రైస్తవ సంఘానికి క్రీస్తుకు వ్యతిరేకముగా ఉన్నప్పుడు అతడు చేసిన అకృత్యాలను గూర్చి తెలిసిన వారెవరైనా అతనిని దగ్గరకు చేరనివ్వరు. ఆది క్రైస్తవ సంఘము కూడా అలాగే అతడు మారు మనసు అనుభవం పొందాడని, యేసును రక్షకునిగా అంగీకరించాడని వారు వినినప్పుడు నమ్మలేకపోయారు. ప్రియులారా, అతడు క్రైస్తవ సంఘాన్ని హింసించడానికి వేరొక వేషం వేస్తున్నాడు అని వారు అనుకున్నారు. అయితే బర్నబా పౌలు దగ్గరకు వెళ్ళాడు, అతనితో మాట్లాడాడు. అతనిని క్రైస్తవ సంఘము వద్దకు తీసుకుని వచ్చి వారికి పరిచయం చేశాడు. అతనితో కలిసి ప్రార్థన చేశాడు, పరిచర్య చేశాడు, సువార్త ప్రకటించుట కొరకు ప్రయాణాలు చేశాడు. ప్రియులారా, బర్నబా ఇలాంటి పరిచర్యలో ఎంతో సమర్పణ కలిగినవాడు. వాస్తవంగా పౌలు క్రైస్తవ సంఘానికి ఘోరమైన కష్టాన్ని కలిగించిన వాడే. అలాంటి వ్యక్తి మారు మనస్సు పొందాడని చెప్పినా సాధారణంగా అంగీకరించలేరు. అలాంటి వ్యక్తితో మామూలుగా మసులుకోవడం, ప్రేమ చూపటం, ఒక ముఖ్యమైన వ్యక్తిగా ఎంచడం ఎంతో కష్టమైన విషయం. ఒక నమ్మలేని వ్యక్తి అన్నమాట. అయితే క్రైస్తవ ప్రేమ ఆదరణలు ఎంతో గొప్పవి. అలాంటి వ్యక్తిపై కక్ష కట్టకుండా అతనిని ప్రేమించడం, అతనికి మరణాపాయం కలిగినప్పుడు సంఘం అతనిని తప్పించడం వారి శ్రేష్టమైన ప్రేమకు గుర్తు. ప్రియులారా, పౌలు గూర్చి సంఘం ప్రార్థించి ఉంటారు. దేవుడు అతనిని మార్చినప్పుడు నమ్మలేకపోయారు. బర్నబా ఈ సందేహాన్ని తొలగించాడు. ప్రియులారా, దేవుడు మన ప్రార్థనలకు జవాబు ఇస్తాడని మనం నమ్మాలి. ఇతరులు మారు మనస్సు అనుభవాన్ని పొందినప్పుడు వారిని ప్రోత్సహించాలి, ప్రేమించాలి. బర్నబా వలె అనేకులను క్రైస్తవ సంఘానికి తీసుకుని వచ్చి వారు దేవుని పని కొరకై సంపూర్ణముగా ఉపయోగించబడినట్లు మనం చూడాలి. అప్పుడే ఒక క్రైస్తవ విశ్వాసిగా మన కర్తవ్యాన్ని మనము నిర్వర్తించిన వారమవుతాం. అట్టి రీతిగా మనము మారు మనస్సు అనుభవాన్ని కలిగిన వారిని దేవునిలో ప్రోత్సహిద్దాం. దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభు, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరొక నూతన దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. మా పనులలో, ప్రయాణములలో, పరిచర్య అంతటిలో మీరే తోడై ఉండండి. మీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని మీరు దీవించండి. మీ ఆత్మలో వర్ధిల్ల చేయండి.
తండ్రి, పుట్టినరోజు, పెండ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు మెండుగా వారికి అనుగ్రహించండి. అనేక చోట్ల వరదల వల్ల ప్రజలు ఎంతో నష్టానికి గురయ్యారు, నిరాశ్రులయ్యారు. అటు బిడ్డలకు మీరే తోడుగా ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాను. దేవా, ఈ సమయంలో తండ్రి, అనేక మంది నీ నామం ఎరుగక నశించిపోతున్న వారున్నారు. అటు బిడ్డలకు సంపూర్ణ రక్షణ అనుగ్రహించండి తండ్రి. అనేక మంది బిడ్డలు ప్రభువా దూర దేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్నారు. వారికి కావలసిన కాపుదల, సంరక్షణ మీరు అనుగ్రహించండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ మీరు దీవించమని, దినదీవెనల చేత నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.